ఇది మా ఊరు, అదే మా ఇల్లు. మా నాన్న సుబ్రహ్మణ్యం గారు. ఇది నేను, గీతా సుబ్రహ్మణ్యం. నాన్నంటే నాకు ప్రాణం. నన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుని ప్రపంచం చూపిస్తాడు. నాన్నెప్పుడూ నాతోనే ఉండాలి. అందుకే పేర్లో కూడా నాన్న పేరు కల్పేసుకున్నాను. నాకేమైనా అయితే నాన్న తట్టుకోలేడు. నేను సంతోషంగా ఉంటానంటే ఎప్పుడు నమ్మని మూఢనమ్మకాల్ని కూడా నమ్మేస్తాడు. నేనంటే అంత ప్రేమ. ఇలా ఎందుకు నడిచావు నాన్న? నా బంగారు తల్లికి జ్వరం తగ్గాలని. గీత, ఎందుకు ఇలా చేసావమ్మా? మరి నీకు తగ్గాలి కదా నాన్న. నాన్న ఫస్ట్ ముద్ద ఎప్పుడూ నాకే. మా అత్త నాకు తనంటే కచ్చి. పెళ్ళయింది, అత్తారింట్లో ఉండొచ్చు కదా. పండుగనా లేకపోయినా పరిగెత్తుకొచ్చేస్తుంది. వస్తుందని కాదు, నా ప్రేమలో వంతడుగుతుంది. అదే నా కోపం. అది ఇప్పుడే ఇంత చేసిందంటే రేపు పెద్దయినాక నన్ను మా అన్నయ్యని విడిదీసేద్దాము. నన్ను ఒకరిని వెళ్ళిపోతాను. పాపం దానికేం తెలుసు, పసిపిల్ల కదా. చూడు, అన్నయ్య కూడా దాన్ని ఎనికేసుకొస్తున్నాడు. నువ్వు రావే, నువ్వు పని చెప్తాను. ఏం మారలేదు. మా పొలాలు, మా ఊరు, ఈ జనం, నాన్నకి నా మీద ఉన్న ప్రేమలాగా ఏం మారలేదు. మా అత్త కూడా మారలేదు. 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంది. అందరూ నాన్న మాట వింటారు, నాన్న నా మాట వింటారు. మా నాన్నకి ఎప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా నన్ను ఇలా పట్టుకొని చూస్తే చాలు, అన్ని బాధలు మర్చిపోతారు. ఇంత హ్యాపీగా ఉన్న నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ రోజు నా రిజల్ట్స్ వచ్చాయి. నేను వెళ్ళాను నాన్న. అదేంటమ్మా, నాకు మాత్రం నిన్ను పంపించాలనుంటుందా? మరెందుకు వెళ్ళమంటున్నావు నాన్న? ఇన్ని ఊళ్ళకి పెద్దగా నా కూతుర్ని నేనే పై చదువులకి పంపించకపోతే చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ అమ్మాయిని పై చదువులకి పంపించరమ్మా. అంతమంది మనల్ని నమ్ముతున్నారు. మనం తప్పు చేయొచ్చా? నేను హైదరాబాద్ వెళ్ళి చదవాలంటే నువ్వు కూడా నాతో రావాలి, అంతే. అదెలా కుదురుతుందమ్మా? ఏంటి గీత, నాన్నగారు అంతలా చెప్తుంటే ఈ మొండి పట్టుదలేంటి? చూడు తల్లి, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇందులో బలవంతమేం లేదు. సర్లే, వెళ్తాను. మంచిది. అయినా అక్కడ దిగులు పడాల్సిందేం లేదమ్మా. మీ మామయ్య దివాకర్ ఉన్నాడుగా, నిన్ను బాగా చూసుకుంటాడు. నీకు తోడుగా స్వాతి ఉంది. మీరిద్దరూ కలిసి చదువుకోవచ్చు. నాన్నెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి. ఆ నవ్వు కోసం ఏవైనా చేయాలనిపిస్తుంది. అందుకే హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఒప్పుకున్నాను. కానీ నా లైఫ్లోకి ఇలాంటి వాడు ఒకడు వస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఓమైనా ఏమైనా ఇలా అవుతుందనుకున్నానా? అవునన్నా కాదన్నా, కాలం నన్నడిగే కదిలేనా? నాతో నేనే లేని ఒంటరిగా ఏటో ఏ వైపో వెళుతున్నా. నన్నే రారమ్మన్నా రేపటిలో ఏదో కొత్తదనం కలిసేనా? పంచిరే నీ మీదే దిల్ జారే అండంతో
కాదనుకున్నానా అవునన్నా కాదన్నా కాలం నన్నడిగే కదిలేనా నిన్ను కలిసిన వారే తెలిసిన వారనుకో ఓ ప్రతి పరిచయము నిన్ను పిలిచిన దారనుకో మనసా వెనుకో ఎందుకో నీ వైపు రానుంది వెలుగు జంటగా చేయందగా నిన్ను చేరే క్షణాలతో తీయని బదులై సాగిపో పంచిరే నీ మీదే దిల్ జారే నీలో ఏముందో గానీ నోరూరించావే నా కోసం పుట్టావే అన్నట్టే వచ్చావే నువ్వంటే పడి చచ్చేలా నన్నే మార్చావే అబ్బబ్బబ్బబ్బా, ఏం నవ్వే ముద్దు చేస్తున్నావు. ఆ బొగ్గులు చూడు ఎర్రగా. ఒక్క ముద్దు. ఇంకొకటి సిద్ధు ప్లీజ్, బయట ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా రమ్మని చెప్పు, చెరకు ముద్దు పంపించేద్దాం. Silly. Stop it, Sidhu. No way. No. Hey. 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 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆ కళ్ళేంటి రియలీ పంచిరే నీ మీదే దిల్ జారే అదృష్టం అమ్మాయి అయితే నువ్వేనంటానే ఏం చక్క నవ్యావే ఎక్కిల్లే తెచ్చావే ఏ మూలో గుండెల్లో గలాట తెచ్చావే నువ్వంటి అడుగేసావే దిల్లంతా నిలిపేసావే హైవే నన్ను నమిలేసావే గల 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 గజ్జల పిల్ల నువ్వంటి అడుగేసావే దిల్లంతా నలిపేసావే హైవే నన్ను నమిలేసావే గల 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 గజ్జల పిల్ల నువ్వంటి అడుగేసావే దిల్లంతా నలిపేసావే హైవే నన్ను నమిలేసావే గల 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 బాగా లేట్ అయింది కదమ్మా, ఆటో తీసుకురమ్మంటారా? వద్దు వీరయ్య, నాకిదేం కొత్త కాదు. అబ్బా విపరీతమైన ట్రాఫిక్ అమ్మా. మధ్యాహ్నం బయలుదేరాను, ఎప్పుడు వచ్చానో చూసావా? ఇదిగో వీరయ్య, పంజాగుట్ట సైడ్ మాత్రం వెళ్ళకు. ఇప్పుడు వెళ్తే రేపు పొద్దున వస్తాను. భరించలేకపోతున్నానమ్మా హైదరాబాద్ ట్రాఫిక్ ని. అబ్బాబాబా, సిటీ హెస్ గాన్ టు డాగ్స్. సారీ మా. అమ్మా సారీ చెప్పాను కదమ్మా. అవును, ఇదే ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైం టైంకి వచ్చేస్తానులే. లాస్ట్ టైం కూడా ఇదే అన్నావు. ఇదే ఫైనల్. ఎన్ని ఫైనల్స్ ఉంటాయిరా? ప్రొఫెసర్ రాజలక్ష్మి, ఇప్పుడు ఏం చేయమంటావు? గోడ కుర్చీయేనా, గుంజీలు తీయనా, బెంచ్ మీద నుంచోనా, పోనీ టీసీ తీసుకుని వెళ్ళిపోనా? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. పనిష్ మీ. ఆకలిగా ఉంది, 10 minutes లో వంట చెయ్యి. ఇవాళ నీ టర్న్ కదా. ఇట్స్ ఎ జోక్ బేబీ. అమ్మా అమ్మా, వేడి వేడి అన్నం తిను. పప్పు అన్నం టేస్ట్ చెప్పు. ఉప్పు తక్కువైందా? ఉడకలేదా? మాడిందా? ఏమైనా ఇంటి భోజనమే. ఫ్రీగా స్వీట్ కూడా ఇచ్చాడు, గులాబ్ జామ్. ఇచ్చాడా? తెప్పించావా? రైస్ బయట నుంచి తెచ్చావా? నిన్ను కదా వంట చేయమన్నాను. బాగుంటుందమ్మా. హోటల్ నుంచి తీసుకొస్తే మంచి నాకు హోటల్ నుంచి తెలియదు తెచ్చాను, అనుకున్నావా? ప్రామిస్. 50 బాల్ అయితే